విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయకపోవడంతో అనేక మంది పాఠశాలలకు వెళ్లకుండా కార్మికులుగా మిగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టం అమలుపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసే విషయంలో ప్రభుత్వం శ్రద్ధ వహించడం లేదని అన్నారు. ఫలితంగా అనేక మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా బాల కార్మికులుగా మిగిలిపోతున్నారని విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2 సంవత్సరాల్లో విద్యా చట్టం పురోగతి చెందిందా లేదా అనే అంశాలపైన చర్చించకపోవడం ద్వారా ఎక్కడ వేసిన గొంగడి అక్కడికే ఉందని భావిస్తున్నాం. వెంటనే సమీక్ష సమావేశాలు నిర్వహించి 1:30 ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గది ఉండాలి. అదేవిధంగా హై స్కూల్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కిచెను, హెడ్ మాస్టర్కి అదనపు గదులు ఇలాంటి మౌలికమైన సదుపాయాల కోసం నిధులు కేటాయించాల్సి డిమాండ్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్నటువంటి వాళ్ళకు సైకిళ్ళు పంపిణీ చేయవలసిందిగా, అదేవిధంగా ఈ మధ్యాహ్న భోజనాన్ని పౌష్టికాహారం అందించడం ద్వారా మరింతగా ఈ స్ట్రెంథెన్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. కార్పొరేషన్ ఇన్ఛార్జ్ టీవైఈఓ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ఎంతో సదాశయంతో రూపొందించిందని అన్నారు. ఇది సక్రమంగా అమలైతే 14 ఏళ్లలోపు బాలలందరికీ విద్యను అందించవచ్చని పేర్కొన్నారు. అన్ని రకాల ఎన్జిఓస్, అలాగే తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్, ముఖ్యంగా ఉపాధ్యాయులు సెన్సస్ చేసి అందరినీ కూడా రాబట్టడం, ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తేనే ఆ విద్య 14 సంవత్సరాల లోపు అందరికీ కూడా అందుతుంది. దానికి గాను తప్పనిసరిగా అంకిత భావంతో ఉపాధ్యాయులు అందరూ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 90% చేస్తున్నారు, ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎక్కువ యాక్టివ్ పాత్ర తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా పిల్లల హాజరు, అలాగే ఉపాధ్యాయులు సక్రమంగా వస్తున్నారా లేదా, అలాగే పాఠశాలలో ఏ విధమైన విద్య అందుతుంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా లేవా, వాటన్నిటి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఏర్పాటు చేయబడి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి జంపా కృష్ణకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో మల్టీ స్పెషాలిటీ దంత వైద్య సేవలు అందించడానికి సూర్యారావుపేటలో శ్రీ లక్ష్మీ సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ హాస్పిటల్ నేడు ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బసవేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయన స్వామీజీ చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభిస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని వివరించారు. మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా అధునాతన సేవలు అందించాలనే లక్ష్యంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపిస్తున్నామని బసవేశ్వరరావు చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. శ్రీ లక్ష్మీ సాయి మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ హాస్పిటల్స్ నూతన భవనంను ప్రారంభించడం జరుగుతుంది. ఈ భవన ప్రారంభానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 త్రిదండి రామానుజ పరమహంస చిన్నజీయర్ స్వామీజీ గారిచే అమృతహస్తములతో ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా స్వామివారు విచ్చేసి వారి ఆశీస్సులను అందజేయుచున్నారు. ఈ హాస్పిటల్లో ప్రతి పేదవారికి మరియు మధ్యతరగతి వారికి ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఉచిత దంత వైద్య సేవలను నిర్వహించుచున్నాము. అంతేకాకుండా ట్రీట్మెంట్స్లో కూడా మన నూతన ప్రారంభోత్సవ సందర్భంగా అన్ని విధములైన ట్రీట్మెంట్స్పై ప్రతి పేద మరియు మధ్యతరగతి వారికి రాయితీ ఇవ్వటం జరుగుతున్నది. ఈ నూతన బ్రాంచ్ని ఇంతకుముందు మా బ్రాంచెస్ గుంటూరు, ఇబ్రహీంపట్నం మరియు విజయవాడ, భవానీపురం నగరంలో ఉన్నాయి. అదేవిధంగా ఈ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో కార్పొరేట్ సేవలను తీసుకురావాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్.
ఏ వయసు వారికైనా స్త్రీ పురుషుల్లో ఎవరికైనా సరే నడకను మించిన వ్యాయామం లేదు. వ్యాయామాలలో నడక రారాజుగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఓ అరగంట పాటు ఉదయం నడిస్తే చాలు, రోగాలు మన దరి చేరవు. మధుమేహం, బీపీ, స్థూలకాయం వంటి సమస్యలను నడక ద్వారా ముందే నివారించవచ్చు. ఉదయం అరగంట నడవటం సాధ్యం కాకపోతే అల్పాహారం తర్వాత 10 నిమిషాలు, మధ్యాహ్న భోజనం తర్వాత 10 నిమిషాలు, రాత్రి డిన్నర్ తర్వాత మరో 10 నిమిషాల చొప్పున వాకింగ్ చేయండి. తీసుకున్న ఆహారం జీర్ణం కూడా అవుతుంది. రాత్రి భోజనం తర్వాత కుటుంబ సభ్యులంతా సరదాగా కొద్ది దూరం కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేయడానికి ముందు తర్వాత బాగా నీరు తాగండి. చెమట బాగా పడితే శరీరానికి అవసరమైన పోషక విలువల కోసం ఎనర్జీ డ్రింక్ తీసుకోండి. వాకింగుకు ముందు తర్వాత బరువు చూసుకోవడం వల్ల మన వాకింగ్ ఏ మేరకు ఫలితం ఇస్తుందో తెలుసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాయుసేన ర్యాలీకి అనూహ్య స్పందన లభించిందన్న కమాండ్ ఆఫీసర్ పాఠక్. 270 మంది ఫైనల్స్కు ఎంపికయ్యారని వెల్లడి. ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ వలె బాలకృష్ణ అక్రమ ఆస్తులు కూడబెట్టలేదన్న పార్టీ నేత గద్దే. అసత్య ప్రచారాలతో ముస్లిం ఓటర్లకు గాలం వేస్తున్న విపక్షాలు. కాంగ్రెస్ మైనారిటీ సెల్ నేతల విమర్శ. ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్దేనని స్పష్టీకరణ. మద్యం తాగి విధులకు హాజరైన దుర్గగుడి ఏఈఓ. దర్యాప్తు చేపట్టిన ఈవో రఘునాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.